ఇది శ్రీశైలం రహదారి. మేమిప్పుడు ఈస్టర్న్ ఘాట్స్లో ప్రయాణం చేస్తున్నాం. మేము అమరాబాద్ పులుల సంరక్షణ స్థావరంలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీశైలంలో అతి చక్కని రిసార్ట్లో స్టే చేయబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. భవిష్యత్తులో మీకు ఈ రిసార్ట్లో ఉండాలని తప్పక అనిపిస్తుంది. ఇది హిల్ టాప్ మృగవాణి రిసార్ట్ ఈగలపెంట అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ రిసార్ట్ నుండి శ్రీశైలం డ్యామ్ 1.5 కిలోమీటరు, శ్రీశైలం మల్లికార్జున ఆలయం దాదాపు 27 కిలోమీటర్లు. ఇక్కడ కేవలం రిసెప్షన్, రెస్టారెంట్ మాత్రమే ఉన్నాయి. గదులు ఇంకో దగ్గర ఉన్నాయి. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. హిల్ టాప్ మృగవాణి రిసార్ట్ ప్రకృతి ఒడిలో నిర్మించబడింది. ఎటు చూసినా అందమైన ప్రకృతి. రెండు వైపులా కొండలు, మధ్యలో కృష్ణానది. రెండేళ్ల ముందు నేను శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు హోటల్స్ కోసం వెతికితే ఈ రిసార్ట్ వెబ్సైట్లో ఈ సుందర దృశ్యాలను చూసి భవిష్యత్తులో నేను ఇక్కడ స్టే చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం. మనం రిసార్ట్లోని అతి ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల ఈ గొప్ప వ్యూస్ మన సొంతం. ఈ ప్రకృతిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరటం లేదు. వన్స్ ఈజ్ నాట్ ఇనఫ్ అన్నట్టుగా. ఈ క్యాంటిలివర్ బ్రిడ్జ్ ఎంతో అందంగా ఉంది కదా. కింద ఉన్న గదులకు వెళ్ళటానికి ఈ ఎలివేటర్ వాడాల్సిందే. నేను నా ఫ్రెండ్స్ వీడియోస్, ఫొటోస్ తీసే హడావిడిలో ఉంటే మా కోసం రూమ్ అటెండెంట్ ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాడు. లిఫ్ట్లోంచి కూడా ఎంతో అందమైన వ్యూస్ మనకు కనపడతాయి. కిందికి వెళ్లే వరకు ఈ దృశ్యాలను ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. హిల్ టాప్ మృగవాణిలో మొత్తం 22 రూమ్స్ ఉన్నాయి. విశాలమైన గదులు ఎలిగెంట్గా రూపొందించబడ్డాయి. ఈ రూమ్స్కి చాలా మంచి వ్యూస్ ఉన్నాయి. కింద ఉన్న రూమ్స్కి ఇలాంటి వ్యూస్ దొరకవు. గదిలోంచి మనకు శ్రీశైలం కనపడుతుంది, అలాగే పాతాళగంగ కూడా. ఈ గది ఛార్జెస్ 6,770 రూపాయలు. ఇది కేవలం ట్విన్ షేరింగ్కి మాత్రమే. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఎక్స్ట్రా బెడ్ తీసుకున్నాం. లక్కీగా అందుకు ఛార్జ్ చేయలేదు. ఈ రిసార్ట్ అన్ని విషయాల్లో బాగుంది, కానీ సిబ్బందితో మాట్లాడే విషయంలో, రెస్టారెంట్తో మాట్లాడి రూమ్స్ నుంచి ఆర్డర్ ఇచ్చే విషయంలో మనం చాలా ఓపిక చూపించాలి. ఫుడ్ కాస్త కాస్ట్లీగానే ఉంది, అయితే రుచిగా చేయటం వల్ల అసంతృప్తి లేదు. వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. మరుసటి రోజు పొద్దున్నే రూమ్ నుంచి బయటకు వచ్చాను ఈ దృశ్యాలను చూడటానికి. ఎదురుగా కనబడుతున్నదే శ్రీశైలం. నీళ్ల మీద కానీ నీళ్లు కనపడుతూ ఉండే గదులంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఈ రిసార్ట్ని పోయినసారి వెబ్సైట్లో చూసినప్పుడు నెక్స్ట్ టైం ఇక్కడ స్టే చేయాలని ఫిక్స్ అయిపోయాను.
హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఇంత అద్భుతమైన ప్రకృతి మనకు అందుబాటులో ఉండటం మన అదృష్టం. బ్రేక్ఫాస్ట్ టైం. శుభ్రంగా ఎలిగెంట్గా ఉన్న డైనింగ్ సెక్షన్. 5 రకాల బ్రేక్ఫాస్ట్ లభించింది. పొంగల్, వడ, ఇడ్లీ, పూరి, దోశ సర్వ్ చేశారు. అన్నీ కూడా రుచిగా ఉన్నాయి. దీంతో పాటు ఇంకా కార్న్ఫ్లేక్స్ కూడా ఇచ్చారు. ఈ కనపడుతున్న దారి శ్రీశైలం వైపుకు వెళ్తుంది. ఈరోజు శ్రీశైలం డ్యామ్ తనివి తీరా చూసి హైదరాబాద్కి వెళ్ళిపోయాం.